యాక్చువల్గా యుఎస్లో మేము రోజు ఇదేం చేసుకోము. ఇది ఎప్పుడో 5-6 సంవత్సరాలకు ఒకసారి చేసుకుంటాము. అదేమంటే క్యాటిల్ ఫెన్స్. మీరు చూస్తున్నారు కదా, ఇది క్యాటిల్ ఫెన్స్ అనమాట. ఈ ఫెన్స్కి అక్కడ గ్రౌండ్కి మధ్యలో పెడతాం అనమాట. బన్నీస్ ఏం రాకోకుండా ఉండేకి. బన్నీస్ వస్తాయి మామూలుగా, లేకుంటే పాములు ఇట్లాంటివి ఏవి రానికోకుండా ఉండేకి ఇది పెడతారు. చూసారు కదా, ఫెన్స్కి ఇట్లా పెడతా ఉన్నాడు. మేము ఆ ఫెన్స్ కింద మన్నేసి అట్లా బూడ్చకూడదు అనమాట. హెచ్ఓఏ రూల్స్ అవి ఉంటాయి మాకి, అలా బూడ్చలేము. సో మేము ఏం చేస్తామంటే ఇలాంటి చిన్న ఫెన్స్ లాంటిది పెట్టేసి వాటర్ పోయేకి ఈజీగా ఉంటుంది, బట్ మిగతా ఏవి యానిమల్స్ రాకుండా ఉంటాయి అనమాట. సో బేసిక్గా చెట్లు నాశనంగా ఉంటాయి. మనం చిన్న చిన్న చెట్లు పెడతాం కదా అవి. దీనిలో ఎక్కువ ప్రొఫెషనల్ వచ్చి మా ఇంటి పక్కన ఉంటారు. ఈయన బాగా చేస్తారనమాట ఫుల్గా. ఇవ్వండి, ఇక్కడ ఈయన వచ్చి చాలా పెద్ద ప్రొఫెషనల్. ఈయన బ్రో ఇట్లా హాయ్ చెప్తారా బ్రో? అది చూడండి, చూడండి అలా. ఇది వచ్చి అది పిన్నులు కొట్టేది. అది అలా ఫెన్స్ పెట్టి అలా పిన్ను కొడతాం అనమాట మనం. సో మీరు చూడండి, అది పిన్ను కొట్టేది. అది మామూలు మనం బుక్కులు కొడతాం కదా అట్లా పిన్ను. అది చూడండి, ఆటోమేటిక్గా ఫెన్స్ అది కూర్చొనిస్తుంది అనమాట. అది కొట్టంగానే ఇలా ఇంకా చేసుకుంటూ వెళ్ళడమే ఆ చివరి వరకు. ఆల్మోస్ట్ ఒక 50 feet 60 feet 120 feet వరకు ఉంటుంది ఆ చివరి వరకు వెళ్ళిపోవడము. సో బేసిక్గా ఇక్కడ నుంచి ఒక పిన్ లాంటిది వస్తుంది. ఆ పిన్ చూసారు కదా మీరు, ఇక్కడ చూడండి, ఇక్కడ ఎలా కొట్టింది, ఇలా కొడుతుంది అనమాట. నేను మళ్ళీ ఇక్కడ ఇంకో పిన్ కొడదాం అన్నాను. సో ఇప్పుడు చూడండి, అలా మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు పిన్ కొడతాను చూడండి. అది చూసారా, పిన్ ఇలా అలా కొడుతుంది అనమాట. ఇది సరిగ్గా కొట్టలేదు కానీ నేను ఇంకొకసారి పెట్టి కొడతాను మళ్ళీ. ఓకే, ఈసారి కొడుతున్నాను. చిన్న మిస్టేక్ అయింది, మేము రివర్స్ చేసామన్నమాట. ఇది మా బ్రో చాలా బాగా చేస్తారు. ఇది బ్రోనే కనుక్కున్నారు ఇది ఇష్యూ ఉండేది. ఇప్పుడు మేము రివర్స్ పెట్టాలన్నమాట దాన్ని. ఈ కత్తుల్లో ఉన్నాయి కదా, ఇవి కిందికి ఉండాలి. నైస్. అది కిందికి ఎందుకు ఉంటాయంటే, అవి ఏమైనా జంతువులు వచ్చి పొడిచినా కూడా అవి దానిలోకే పొడుచుకుంటాయి అనమాట, బొక్క పెట్టుకోకుండా. ఒక్కొక్కసారి బన్నీస్ అవి కుందేళ్ళు ఉంటాయి కదా, అగ్రెసివ్గా అవి కింద నుంచి బొక్క పెట్టుకొని వస్తాయి. దానిలోకి అవి నీడిల్స్ లాగా పనిచేస్తాయి అనమాట, సూదుల్లాగా. అంటే ఫినిష్ అయినాక ఇలా ఉంటుంది ఫెన్స్. ఇక్కడ ప్యాచ్ కొంచెం మిస్టేక్ చేశాం కదా, అది ఫినిష్ అయింది. చూడండి చాలా బాగుంది ఫెన్స్. ఇప్పుడు ఒక లైన్ లాగా పెడతాను ఆ గుంత. ఇది ఒక లైన్ లాగా చూడండి, గీతలాగా ఇలా. దీనిలోకి కొంచెం లోపలికి అంటున్నాం అనమాట దీన్ని. మీరు చూస్తున్నారు కదా, ఇలా కొట్టి అలా తీస్తున్నాము. అలా ఒక లైన్ లాగా అనుకొని వెళ్ళిపోతా అంటే అక్కడి నుంచి వాళ్ళు కొట్టుకుంటూ వస్తున్నారు ప్యారలల్గా. కెమెరామెన్ బాబుతో రంగ, లేకుంటే కెమెరామెన్ రంగతో బాబు. చూడండి, కెమెరామెన్ పేరుతో చిన్న పెద్ద చెప్పండి బ్రో. కెమెరామెన్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు రావట్లేదు సబ్స్క్రైబర్స్. మీరు సబ్స్క్రైబ్ చేసుకునేంత వరకు ఈ వీడియోస్ ఆగవు. ఒక రామ్ గోపాల్ వరం అయిపోవాలట్లే. ఏం బ్రో, యుద్ధాల్లో మనకి ఎన్నో దెబ్బలు అవుతాయి. ఇలాంటివి మనం చిన్న చిన్న దెబ్బల్ని కూడా మనం పట్టించుకోకూడదు అనమాట. ఆయన అసలు పట్టించుకోరు మా బ్రో అసలు. ఇక్కడ ఏమన్నా పని చేయాలంటే ప్రాపర్గా గ్లౌజెస్ అన్నీ కూడా మేము వేసుకుంటాము. ఎందుకంటే హ్యాండ్స్ బాగుండాలి. ఇట్స్ మీ భువన్ ఛానల్ అఫీషియల్ సాంగ్ వేద్దాం మనం ఇప్పుడు. From India roots to USA skies, a young heart learning, growing wise. Every day a new చూసారా, ఇది స్టాప్లర్, పెద్ద స్టాప్లర్, బుక్కులు కొట్టే స్టాప్లర్. అయిపోయినట్టుంది, రీలోడ్ చేయాలి. ఇదిగోండి రీలోడ్, గన్ రీలోడ్ చేస్తున్నాము. పెట్టుని చాలానా? రివర్స్ అయింది. ఓకే ఓకే. హాయ్ మార్చనా. ఓకే, దీన్ని ప్రెస్ చేసి లోడ్ చేయాలి. అదే సూపర్. అదే ప్రెస్ చేసి రిమూవ్ చేస్తాను.
lets me prove and let it flow. యా చేయబట్టి పని చాలాసేపు అయింది, ఆల్మోస్ట్ 1 అవర్ పైన అయింది ఇప్పటి వరకు. అలా గుంత తోగి మనము పిన్స్ కొట్టుకుంటూ మన్ను వేసుకుంటూ వెళ్తాం. ఫైనల్గా మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ మేము డోర్ కూడా ఇలా వేసామన్నమాట. మీరు చూడండి, డోర్ ఇలా ఓపెన్ చేయొచ్చు, క్లోజ్ చేయొచ్చు. బేసిక్గా ఇలా పెట్టామన్నమాట. అక్కడ కొట్టి ఒక 4-5 ఎక్కువ కొట్టాము పిన్స్, మీరు చూడొచ్చు ఇది. సో ఇప్పుడు చూడండి ఇక్కడ నుంచి ఫెన్స్ ఎలా వచ్చిందో, చాలా బాగా వచ్చింది. సూపర్ వరకు 50 ఫీట్ మాది, సారీ 120 ఫీట్ అనమాట. ఆ సూపర్ వరకు వచ్చింది చూసారా. మేము ఇలా కింద కొట్టాం కదా, ఈ నెట్ ఇది డోర్ ఓపెన్ చేసినప్పుడు అది కూడా మూవ్ అవుతుంది అనమాట. మీరు చూస్తానండి, అది చూస్తున్నారు కదా, ఇప్పుడు డోర్ ఓపెన్ చేసి చూడండి, అది ఇప్పుడు నెట్ కూడా మూవ్ అవుతుంది దాంతోపాటు. ఇలా నెట్ ఇలా మూవ్ అవుతుంది, మళ్ళీ డోర్ క్లోజ్ నెట్ అలా ఒక యాంగిల్లో పెట్టాం అనమాట దాన్ని. మీరు డోర్కి బ్రో అంటే టైం అంటే బ్రో, కరెక్ట్ టైంకి వచ్చారు బ్రో. బాగా చేసామా బ్రో? థ్యాంక్స్ బ్రో. బాగుంది. ఇది అందరూ వేసుకుంటే మేలు కదా బ్రో, బన్నీస్ నుంచి కాపాడేకి. స్నేక్స్ రావు. సారీ బ్రో, చెప్పండి బ్రో. ర్యాట్స్ రావు, స్నేక్స్ రావు, బన్నీస్ రావు. స్నేక్స్ వచ్చే ఛాన్స్ ఉంది, చిన్న స్నేక్స్ అయితే దూరం వస్తాయి, అగ్రెసివ్గా ఉండేటివి. చిన్న ఆ బొక్కలో దూరుతాయా? యాక్చువల్గా నా వ్యూవర్స్ అందరూ కూడా యూఎస్లో ఉండే వాళ్ళు ఎక్కువ మంది చూస్తున్నారు, ఇండియా వాళ్ళు చూడట్లేదు. యూఎస్లో వాళ్ళు చూస్తున్నారు కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబర్స్ వెరీ ఇంపార్టెంట్. వ్యూవర్సే కాదు, సబ్స్క్రైబ్ కూడా కావాలి మాకు, కనీసం లైక్ అన్నా చేయండి. ఇప్పుడు ఒక సైడ్ అయిపోయింది, ఇంకో సైడ్ మేము మొత్తం ఈ వర్క్ అంతా చేస్తున్నాము. చిన్న చిన్న చెక్కలు పెట్టి కొడుతున్నాం అనమాట. అటు సైడ్ క్యాటిల్ ఫెన్స్ కొట్టే కాలేదు, సో అందుకని మేము చెక్కలు కట్ చేసి అడ్డం పెడుతున్నాము. ఇంకొక సైడ్ ఏమంటే అవి బన్నీస్ రాకోకుండా ఒక పెద్ద చెక్క, ఒక 3 చెక్కలు పెట్టి అడ్డం పెట్టామన్నమాట. హాయ్ గాయస్, ఫైనల్గా మేమంతా చేసినాము. ఆల్మోస్ట్ ఒక 3 అవర్స్ పట్టింటుంది ఎఫర్ట్. ఏం శ్రీ, అంతేనా? 3 అవర్సా? 3 అవర్స్ పట్టింటుంది. లైక్ ఇట్ వాస్ వెరీ నైస్. నేను అమెజాన్లో లైక్ 1 ఫీట్ హైట్, తర్వాత ఆల్మోస్ట్ 50 ఫీట్ ఉండేది తీసుకున్నాను. దాన్ని ఫస్ట్ లైక్ హాఫ్ ఫీట్ సపరేట్ చేశాను, అండ్ దెన్ లైక్ వీ జస్ట్ డిగ్డ్ అండ్ ఇన్స్టాల్డ్ ఇట్. ఇట్ కేమ్ వెరీ నైస్లీ. దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్ లుకింగ్. బట్ నేను ఆల్రెడీ వీడియో చూపించాను కదా మీకు, సో బాగా వచ్చింది. మీకు నచ్చింటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి, ఒక థమ్స్ అప్ చేయండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్, ఇట్స్ మీ భువన్. థ్యాంక్ యూ.